సిస్టర్ రోజ్‌మేరీ గారు బెంగుళూరు నుంచి అడుగుతున్నారండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-15 వచనాల వాక్య ప్రకారము దేవుని ఆశీర్వాదాలు ఉంటే 15-68 వరకు శాపాలు ఉంటే మన దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో సేవిస్తున్నామని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారండి. మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ లేదు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మొదటగా దేవుని ఆశీర్వాదాల గురించి ఉందండి. తర్వాత 15 వచనాల నుంచి 15-68 వచనాల వరకు శాపాల గురించి ఉంది కదా! మరి మనం మన దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో సేవిస్తున్నామని ఎలా తెలుస్తుంది అని ప్రశ్న అడుగుతున్నారండి. అంటే ఏంటి? మీరు ఆశీర్వాదం లేదనా? లేకపోతే దీవెన లేదనా ఏంటి? ఆ వచనాలకి మీకు ఏంటి మీరు అడిగే ప్రశ్నకి సంబంధం లేదే? పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తున్నారా లేదా అని మీకే తెలుస్తుంది నాన్న. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా లేదా అని మీకు తెలీదా? మీ ఇంట్లో బంగారము, వెండి, అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయనుకోండి, వేటిని ఎక్కువ ప్రేమిస్తారు? బంగారు పాత్రలు నాకు తెలుస్తుంది కదా మరి మీకు బంగారం మీద ఎక్కువ ప్రేమ ఉందని. వస్తువులు ఉన్నాయి, కోళ్ళు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు. ఎవరి మీద మీకు ఎక్కువ ప్రేమ ఉంటుందో తెలుస్తుంది కదా. అలాగే వీటన్నిటిని మధ్యలో దేవుడు సృష్టికర్తని దేవుణ్ణి, వీటన్నిటిని సృజించిన దేవుణ్ణి మీరు ప్రేమిస్తారా లేదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు ఎవరిని ప్రేమిస్తారో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, శాపాలు ఉన్నాయి కదా. పాత నిబంధనలో ప్రభు అయిన దేవుడు అంటే ఇజ్రాయేల్కి ఇచ్చినటువంటి హెచ్చరికలు ఇచ్చాడు. మీరు నా వాక్యములు శ్రద్ధగా వినియడలా అన్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఉన్నది క్రొత్త నిబంధన కాలం కనుక నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. మళ్ళీ మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకుని ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, సిలువ అంటే కర్రతో చేసింది కాదు, చెక్కతో చేసింది కాదు, కానీ యేసయ్యను వెంబడించడానికి నిర్ణయించుకున్నప్పుడు కొన్ని నిందలు, కొంతమంది అవమానపరిచే మాటలు మాట్లాడుతుంటారు. అవే ఒక సిలువ, శ్రమ. అయినా మనం వాటిని అవాయిడ్ చేసి ఎవరే మనకున్న దేవుని మార్గంలో జీవిస్తున్నాం, రక్షకుడిని వెంబడిస్తున్నాం. అలా వెంబడిస్తూ ముందుకు వెళ్ళండి. దేనిని గురించి చింతించవద్దు. నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభుకు తెలియపరచు. నీ అవసరతలు, నీ విజ్ఞాపనలన్నీ దేవునికి తెలియపరచు. దేవుడైన ప్రభు నీ ప్రతి అవసరం తీర్చగల శక్తివంతుడని నమ్ము. ఫిలిప్పీ 4:4-5-6-7 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. మీ భారం యెహోవా మీద మోపండి, మీ చింత యావత్తు ఆయన భరిస్తాడు. 1 తిమోతి 5:7 వచనం. ఓకే, అక్కడ పాత నిబంధనలో వారు లోబడినప్పుడు కలిగే ఆశీర్వాదాలు, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని వాక్యాన్ని అవిధేయులైతే కలిగే నష్టాలు అందులో రాయబడ్డాయి. సో అవి భూమి మీద ఎంతోమంది జీవితంలో కనబడవచ్చు. కనబడినప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చిందని, నాకు మీద శాపం వచ్చిందని అనుకుంటారా? కాదు. దేవుని శాపాల వల్ల వచ్చేవి కొన్ని అయితే, సహజంగా వచ్చేవి కొన్ని ఉన్నాయి. జలుబులో ఇప్పుడు బాగా మంచులో తడిసారనుకోండి, ఏమవుతుంది? రాత్రి అంతా మంచులో తడుస్తూ తల మీద ఏమి వాడలేదు అనుకోండి, ఒక క్యాప్ కానీ తల కవర్ చేసుకోలేదంటే ఏం కలుగుతుంది? మార్నింగ్ కల్లా జలుబు కలుగుతుంది, కోల్డ్ అండ్ కాఫ్ రావచ్చు. అది శాపమా? కాదండి. ఏంటిది? నిర్లక్ష్యం. మనం నిర్లక్ష్యంగా ప్రవర్తించాం కాబట్టి. లేదు, వర్షంలో బాగా తడిశారు, అప్పుడు ఇంటి వాళ్ళు ఏమంటారు? తల తుడుచుకోమంటారు. నాకు అవసరం లేదు, దేవుడు నాకు తోడే ఉన్నాడని చెప్పి మీరు తల తోడలేదనుకోండి, మీకు కూడా కొంత జలుబు రంప రావచ్చు. ఎందుకని వచ్చింది? అది శాపం వల్ల వచ్చిందా? కాదు, నిర్లక్ష్యం వల్ల. సో కొన్ని మార్లు మన నిర్లక్ష్యమే మనల్ని ఇబ్బందులు పడేస్తుంది. మెట్ల మీద నీళ్లు ఉన్నాయని తెలిసిన జరజరా పరిగెత్తి అనుకుంటే కాలు జారి కింద పడవచ్చు. అది శాపం కాదు, అది మీ నిర్లక్ష్యం. అలాగనే ఆహార విషయాల్లో అధికంగా తిన్నారనుకోండి, అజీర్ణమయ్యే ఇబ్బందులు రావచ్చు. అది శాపం కాదు, కడుపు ఉబ్బవచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు, ఎందుకంటే అధికంగా తిన్నారు కాబట్టి. ఓకే, ఏది తినాలో ఏది తినకూడదు మనం చూసుకోవాలి. మీ దేహానికి ఏది పడుతుందో ఏది పడదో. చాలా మంది నిర్లక్ష్యం వల్ల తెచ్చుకున్న రోగాలన్నిటికీ దేవుడే కారణం అనుకుంటారు.
కాదు కాదు. మన నిర్లక్ష్యం, మానవుల నిర్లక్ష్యం కూడా ఉంది. పాప రోగాలు, బాధలు రావడానికి 5 విధాలైన కారణాలున్నాయి క్రొత్త నిబంధనలు. ఒకటి పాపం. ఆది ఆదాం పాపం చేశాడు కాబట్టి ఆ పాప రక్తం పంచుకొని పుట్టిన మానవులందరిలో ఏదో ఒక పాపం ఉంటుంది కాబట్టి కొన్ని వ్యాధి రోగాలు రావచ్చు. కానీ జయించగలరు. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14, 15 వచనాల్లో ప్రభునామన ప్రార్థించినప్పుడు ప్రభు స్వస్థపరుస్తున్నాడు. పాపంలో ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. 1 యోహాను 1:9 వచనం, మీ పాపంలో మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాడు. రెండవ రకం శాపం వల్ల రావచ్చు. వీటిని కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే ఆ శాపం విరుగుడై నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన మన శాపముల నిమిత్తమై సిలువలో భరించాడు. మన శాపములన్నీ ఆయన భరించాడు. గలతీ పత్రిక 3:13, 14 వచనాల్లో. మూడవది దెయ్యముల వల్ల కూడా రావచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 40, 41 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయం 26, మార్కు సువార్త 9:26లో కూడా దెయ్యములను ప్రభు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు. లూకా సువార్త 10:19లో ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు, దెయ్యములు మీకు లోబడతాయి, గద్దించండి. యాకోబు రోమపత్రిక 16:17 వచనం, వారు నా నామములు దెయ్యములను వెళ్ళగొట్టుదురు, ప్రభునామంలో గద్దిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, విడుదల వస్తుంది. మరి 5వ రకం ఎందుకు వస్తాయి రోగాలు అంటే నిర్లక్ష్యం వల్ల. ఇవి సేవకులకు రావచ్చు, విశ్వాసులకు రావచ్చు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా వస్తాయి. ఇప్పుడు ఇల్లు ఓడకుండా ఉంటే ఏమవుతుంది? దుమ్ము పడుతుందండి. బ్రష్ చేయకుండా ఉంటే ఏమవుతుంది? నోరు వాసన వస్తుంది. తలస్నానాలు అసలు పూర్తిగా మానేస్తే చుండ్రు రావచ్చు. ఓకే, ఇవి ఎందువల్ల వచ్చాయి? శాపం వల్ల, పాపం వల్ల, దెయ్యం వల్ల, లేకపోతే మరి ఎవరైనా శపించిన వాళ్ళు ఎందువల్ల వచ్చాయంటారు? వల్ల చేయడం. మీ ఇంట్లో రోజు ఓడకపోబట్టి దుమ్ము వచ్చింది, అది శాపం వల్ల వచ్చిందా, పాపం వల్ల వచ్చిందా, దెయ్యం వల్ల వచ్చిందా దుమ్ము? వీటి వల్ల రాలేదు. డస్ట్ దుమ్ము ఎలా వచ్చింది? తొడవపోవడం వల్ల అండి. అది నిర్లక్ష్యం అన్నమాట, అజాగ్రత్త, క్లీన్గా ఉండకపోవడం, శుభ్రపరచుకోపోవడం. ఈ రోగాలు ఎక్కువ. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుని ఎదుగు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ప్రభువుని విశ్వాసం ఉంచుతారు, అయినా కొన్ని జబ్బులు ఎందుకు వచ్చాయో తెలియదు. నిర్లక్ష్యం. నోరు జారకుండా చూసుకోవాలి, మీరు అనేక దినములు బ్రతకాలి మంచి ఆరోగ్యంతో అంటే చెడ్డ మాటను పలకుండా మీ నోటిని కాచుకోమని 34వ కీర్తన 13వ వచనం మాట్లాడుతుంది. 1 పేతురు 3:15లో కూడా. గనుక ఈ రోజుల్లో మీరు ఆ పాత నిబంధనల శాపాలన్నీ వచ్చేస్తాయేమో అని భయపడుతూ ఉండొద్దు. క్రీస్తునందు ఉన్నారు, యేసు క్రీస్తుని వెంబడించండి. క్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ప్రభుత్వం నడవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుండి 33 వరకు చదవండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ప్రవీణ్ మాథ్యూ గారు వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రజల పట్ల దేవుని ఉద్దేశాలు ఏమిటి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రవీణ్ బ్రదర్, ప్రజల పట్ల సకల ప్రజలు రక్షణ పొందాలంటే దేవుని ఉద్దేశం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో, 2 పీటర్ 2 పేతురు 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు, 2 పీటర్ చాప్టర్ 3 verse 6 to 10 మీరు చదవచ్చు, 6 to 12 కూడా. ఎవడును నశించిపోవడం దేవుని చిత్తం కాదు, అందరూ అంతటా రక్షణ పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఓకే, మరి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26 నుండి 28 వచనం వరకు. పూర్వకాలంలో ప్రభు చూచి చూడనట్టుగా ఉన్నాడట, అయితే ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు కోరుచున్నాడు. అందరూ రక్షించబడాలని దేవుని చిత్తం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న జ్యోతి గారు కుకట్పల్లి నుంచి అడుగుతున్నారండి. క్రీస్తు పుట్టుక గురించి కొంతమంది సాంగ్స్ రాస్తారు కదా, మరి దీనిని చాలామంది క్రీస్తు పుట్టుకను కొంతమంది కోలాటంగా, జానపద గీతాలుగా, నృత్యాలుగా, చెక్క భజనలుగా అలా మార్చి చేస్తున్నారు.
ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు పాస్టర్ గారు. లోకానికి వచ్చి ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఎందుకొరకు ఆయన ఈ లోకంలో అడుగు పెట్టారో అది తెలుసుకొని ఆయన ఆజ్ఞలకు లోబడి రక్షణ పొందుకొని జీవించడం అనేది దేవుని చిత్తం. ఆయన వచ్చాడని చెప్పి గొప్ప పండగ చేసి కేకులు కట్ చేసి గొప్ప గొప్ప కేకలు వేసి అరిచి పాటలు పాడి ఆయన చెప్పిన మాట నెరవేర్చకపోతే అంతా వృధానే. కాబట్టి ఎక్కడైనా పరలోక రాజ్యం, మీరు పరలోక రాజ్యం చేరాలంటే క్రిస్మస్ కేక్ కట్ చేయమని ఉందా? లేదండి. లేదు పాస్టర్. మీరు క్రిస్మస్ బాగా జరుపుకోండి పరలోకం చేరతారని ఉందా? లేదండి. లేదండి. ఒక పాపి మారు మనసు పొందటం వలన పరలోక రాజ్యం అంత సంతోషం కలిగినని లోకాసువార్త 15:7 లోకాసువార్త 15:9 మాట్లాడుతుందంటే భూమి మీద ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. అదే నిజమైన క్రిస్మస్. ఇది ప్రభు వచ్చారు ఈ లోకానికి. ఎస్, ఆయన వచ్చింది నిజం. ఆయన శిలువ జీవించింది నిజం. ఆయన శిలువలో మరణించింది నిజం. రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. పిలాతు గురించి ఉంది. ఇప్పటికి రోమా హిస్టరీలో పిలాతు ఉన్నాడు. హెరోదు గురించి ఉంది. రోమా హిస్టరీలో యెరూషలేములో హెరోద్ అనే వ్యక్తి ఉన్నాడు, పరిపాలన చేశాడు. అన్నీ ఉన్నాయి. జియోగ్రఫికల్ గా, ఆర్కియాలజిస్ట్ లో మనం చూసినప్పుడు హిస్టారికల్ గా అన్నిట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా ఉన్నవాడు కాదైనా. అన్ని సమస్త ప్రూఫ్ లేవని అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అయితే ప్రభు యొక్క పండుగను బట్టి, అంటే ప్రభు ఈ లోకానికి వచ్చారని ఉత్సాహంతో పాటలు పాడుతున్నప్పుడు పాటలతో ప్రభు ఈ లోకానికి వచ్చారని చెప్తున్నారు. కొందరు వాళ్ళకి జానపద గీతాలు తెలుసు కాబట్టి ఆ రూపంలో పాడుకుంటున్నారు. మరికొందరు వాళ్ళకి తెలిసినటువంటి విధానంలో పాడుతున్నారు, ప్రభు స్తుతిస్తున్నారు. అయితే కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో సినిమా పాటలకి యేసయ్య మాటలు పెట్టి పాడాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుని ప్రజలు ఓ ప్రత్యేక రీతిలో దేవుడిని ఆరాధించడం మంచిది. ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని పిలిపి యోహాను సువార్త 4:23-24 ప్రభు చెప్పాడు. ఓకే, ఎవరైనా అలా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సాంస్కృతిక భావంలో లేదా కల్చరల్గా వాళ్ళు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు అంటే వాళ్ళు ఎవరో చెప్పి నేర్పిస్తున్నట్టుగా ఉన్నారు. అది మనం వాటిని పట్టించుకోనక్కర్లా. అది చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తేనే కరెక్ట్ అని కూడా కాదు. వాళ్ళు ఏదో ప్రదర్శించడానికి చేసినటువంటి పని అయి ఉండొచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యు. వాటిని మీరు పట్టించుకోనక్కర్లా. కొన్ని మనం పట్టించుకోకూడదు. అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన నార్త్ ఇండియా వెళ్ళామనుకోండి, వాళ్ళ భాషలో వాళ్ళు పాడుకుంటారు. ప్రభు గురించి పాడారండి, దేవునికి స్తోత్రం. దేవుని సువార్త ప్రకటించారనుకోండి, మిష చేతన ఆయనను సత్యము చేతన దేవుని సువార్త ప్రకటించబడాలి అంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న హరిత గారు ఏలూరు నుంచి అడుగుతున్నారండి. నా కుటుంబ సభ్యులందరూ అనిలు, నేను ఒక్కదాన్ని రక్షించబడ్డాను. బయట సువార్త సభలు పెట్టినప్పుడు మా కుటుంబ సభ్యులు వాక్యం ద్వారా పట్టుబడతారని వారిని తీసుకువెళ్తున్నాను. అక్కడ సువార్త తెలియపరచడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి సమయం ఇవ్వటం లేదు. మొదటిగా ఇతర కార్యక్రమాలకు సమయం ఇస్తున్నారు, వాక్యానికి అయితే సమయం ఇవ్వటం లేదు. మరి మా కుటుంబ సభ్యులు వాక్యం వినకుండా వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారండి. నేటి దినాల్లో ఇది ఒక దరిద్రం. ఏ దరిద్రం అంటే, సువార్త విందామని జనం వస్తే ఆ సువార్త సభల్లో సువార్తే ఉండకుండా ఆయన గురించి, ఈయన గురించి, వాళ్ళ గొప్పలు, వీళ్ళ గొప్పలు, తర్వాత శాలువాలు వేసుకోవడము, సోది కార్యక్రమాలన్నీ పెట్టుకుంటారు. అప్పుడే అరే, వచ్చిన వాళ్ళకి సువార్త ప్రకటిస్తామని చెప్పారు. మీరు పెట్టిందే సువార్త సభలను పెట్టారు. ప్రజలు సువార్త వినడానికి వస్తే మన ఇంట్లో కార్యక్రమాలని అక్కడ చేయడం ఏంటి స్టేజ్ మీద? ఒకవేళ సువార్త అంతా ముగించాక చేసుకోండి, మీ టీం అంతా ఉంటారు, మీ పెద్దలందరిని పిలవండి, అదే స్టేజ్ మీద చేసుకోండి. 2-3 గంటలు, రాత్రి 1 గంట దాకా చేసుకోండి. ఏంటి, హాల్వాళ్ళు కప్పుకోవడం, పొగడ్తలు పొగుడుకోవడం,
మీ గొప్ప మీ మీరు ఏం సాధించారో ఏం అచీవ్ చేశారో చెప్పుకోండి. జనం వెళ్ళిపోయాక 10 గంటల నుండి చేసుకోండి, 10 నుండి 1 గంట వరకు. వచ్చింది మనం ఏం చెప్తామని పిలిచాం, మేము సాల్వలు కప్పుకుంటాం మీరు రండి అని చెప్పారా సువార్త సభలకి? లేదండి. చెప్పలా. లేదండి. మరి ఏమని చెప్పారు? మా గొప్పలు చెప్పుకుంటాం, మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎలా స్టార్ట్ చేసాం, మేము ఎంత గొప్పవాళ్ళం అని చెప్పడానికి సువార్త సభలు పెడుతున్నా అన్నారా? లేదండి. లేదండి. అనలేదు. మీరేం చెప్పారు? సువార్త సభలు ప్రార్థనా కూడికలు అన్నారు. మరి తిన్నగా అది చేయండి, ఇచ్చిన మాట మీద నిలబడండి. 1-2 పాటలు పాడిన తర్వాత వాక్యం అందించండి, ప్రజలకు యేసుని గురించి ప్రకటించండి, ప్రార్థన చేయండి. ఆ తర్వాత ప్రజలు వెళ్ళిపోతారు. మీరు కట్టుకున్న స్టేజ్ మీద మరి చాలా ఖర్చు పెట్టి కట్టుంటారు కాబట్టి అప్పుడు మీ కార్యక్రమం, మీ టీం ఉంటారుగా, టీం ముందు శాలువలు కప్పుకోండి. కప్పుకున్న శాలువే 100 సార్లు కప్పుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు కప్పుతూ ఉంటారు, మీరు వీడియోలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి, మీ గురించి భజన చేయించుకోండి. అంటే ఒకవేళ పొగిడే వాళ్ళు ఉంటే పొగుడుతారు, నిజంగా కష్టపడిన సేవకుడి గురించి మంచి మాటలు చెప్పాలంటే చెప్తారు, సన్మానించవచ్చు, తప్పలేదు. యథార్థముగా, ఈ మధ్య యథార్థత కన్నా ఆ, యథార్థత లేని మాటలు ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా చోట్ల జరుగుతుందమ్మా. అయితే మీరు మీ యొక్క ఆత్మీయులు ఎవరైతే మీ కుటుంబస్తులు రక్షించబడాలని ఆశపడుతున్నారో మీరు ప్రార్థన చేస్తారు, వారి కొరకు మంచిది. అయితే వాళ్ళని కూడా గమనించండి, వాక్యం చెప్పే టైంకి తీసుకురండి. ముందే తీసుకొచ్చి వాళ్ళని వీళ్ళు విసిగేలా చేస్తారు, వాళ్ళు విసిగిపోతారు. కాబట్టి వాక్యం చెప్పే టైంలో తీసుకురండి. సువార్త సభలు కదా, పలానా దైవజనుడికి వాక్యం ఇచ్చే టైంలో తీసుకురండి, వాక్యం వింటారు. మిగిలిన వాళ్ళు సభలకు వెళ్ళే వాళ్ళు త్వరగా వెళ్ళండి, పాటలు పాడే విషయంలో ఆరాధనలో ముందుగా వెళ్ళండి. కొద్దిగా వివేకము, జ్ఞానం వాడితే అన్నీ బాగుంటాయి. సువార్త సభల్లో దయచేసి ఈ టైం వేస్టింగ్ కార్యక్రమాలు ఆపండి, డైరెక్ట్గా సువార్త చేయండి. 2 పాటలు పాడి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోండి. ఆ వాక్యమైన దేవుడే రక్షిస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళకి వాక్యం ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. ఆ సహోదరి మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం వాక్యంలో, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే వాక్యం ఉంది కదా, దీని యొక్క అర్థం ఏంటని అడుగుతున్నారు పాస్టర్ గారు. అది ఒక వ్యక్తిగతంగా ఒక స్త్రీ పురుషులకు సంబంధించింది కాదమ్మా. ఇప్పుడు సంసారి పిల్లలంటే అక్కడ కుటుంబస్తురాలు, విడవబడిందంటే భర్త విడిచిపెట్టాడు, ఆమెకు పిల్లలు ఎలా ఎక్కువ అవుతారు, ఇది కాదు. మీరు ఈ ఆలోచనలు కలిగి ఉండండి. దాన్ని ఉదాహరించి మాట్లాడాడు దేవుడు. ఓకే, ఇజ్రాయెల్లో 2 గోత్రాలుగా విడిపోయారు వాళ్ళు, యూదా గోత్రము, తర్వాత ఇజ్రాయెల్ 10 గోత్రాలు. 10 ఈ 2 12 గోత్రాల్లో 12 2 ఒకలాగను, 10 ఒక వైపున వెళ్ళిపోయాయి. ఇందులో దేవుడు వాళ్ళు వదిలేశాడని చెప్పుకుంటున్నారు కొంతమంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, విడవబడినట్టుగా నువ్వు ఉన్నావు కదా, నీ సంతానం నేను పెంచుతానంటే యూదా గోత్రము, మిగిలిన గోత్రాలు సంతానం పెరుగుతుంది. మీరేం భయపడకండి, వదిలేశారని అనుకోవద్దు. మేము ఎప్పుడు దేవునితో ఉన్నామని అనుకుంటున్నారు వీళ్ళు. సో వీళ్ళకన్నా మీ యొక్క సంతానం కూడా పెరుగుతుంది. అక్కడ చెప్పే భావం అది, ఆ సందర్భం అది. యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ దేశానికి చెప్పారు ఎక్కువ విషయాలు. మనకి క్రొత్త నిబంధనల విషయాలు ప్రభు చెప్పాడు. అందుకే పాత నిబంధనల విషయాలు ఊరికే చదివి గ్రహించుటకే తప్ప వాటిని తెచ్చి మీ నెత్తిమే పెట్టుకోవద్దు. అబ్రహామా, నీకు ఇసుక వంటి సంతానం, నీ సంతానం ఇసుక వల్లే చేస్తాన్నాడు. అది మీరు వాగ్దానం తీసుకొని మీ నెత్తిమే పెట్టుకుంటే ఇసుక అంత సంతానం కనగలరా చెప్పండి? కాదండి. నీ సంతానం నక్షత్రముల వల్లే చేస్తాన్నాడు. నక్షత్రాలన్నీ పిల్లలు కనగలరా? కనలేరండి. మరి ఆ వాగ్దానం ఎట్లా తీసుకుంటారు? అది ఆ సందర్భంలో దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాగే అబ్రహాంకి మరి ఇసుకంత సంతానం ఇచ్చాడా దేవుడు? ఇస్సాకునిచ్చాడా, ఇసుకనిచ్చాడా? ఇస్సాకునిచ్చారండి. కదా. ఇస్సాకు ద్వారా ఆయన సంతానం దేవుడు యాకోబు, ఏసావు వచ్చాడు. యాకోబు యొక్క సంతానం 12 మంది, ఆ 12 మంది అలా పెరుగుతూ వచ్చారు. ఒక్క బిడ్డ కూడా లేని అబ్రహాంకి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా ఆయనదే. ఆయన లెక్కించలేంత జనం ఉన్నారు అక్కడ.
అంతేగాని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు వాళ్ళు. ఉక్రెయిన్‌లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు. యూరోప్ ఖండంలో చాలా మంది ఉన్నారు. అలాగే దేవుడు చూడండి మరి ఇసుకంత ఇస్తా అన్నాడు కానీ అబ్రహాంకి ఇసుకంత ఇవ్వలా. ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుడు పెంచుతూ వెళ్ళాడు. సో మీరు ఏదైనా వాక్యం తీసుకునేటప్పుడు డైరెక్ట్‌గా సంసార పిల్లలు ఎవరు? అంటే మేము కుటుంబాలుగా విడవబడింది ఎవరు? ఇప్పుడున్నటువంటి ఎవరో విడవబడిన స్త్రీ గురించి వాడికి పోల్చకూడదు. అది ఒక రాజ్యముల గురించి, గోత్రాల గురించి దేవుడు మాట్లాడాడు పాత నిబంధనలో. ఇక్కడ దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నడిపిస్తాడు నమ్మండి. ఒక సహోదరి దీన్ని ఇలా తీసుకుంది. ఆమె భర్త విడిచిపెట్టాడు. ఆమె సువార్త పనికి వచ్చింది కాబట్టి ఆమె సంఘంలో ఒక 50 మందే ఉన్నారు. ఆమె సిస్టర్స్‌కేమో ఒక్కొక్క బిడ్డే పుట్టాడు. కాబట్టి ఆమె ఏం చెప్తుందంటే ఈ వాగ్దానం తీసుకొని చూసారా పిల్లారా నా భర్త నన్ను విడిచిపెట్టిన నా సంతానమే ఎక్కువ. నాకు 50 మంది ఆత్మలున్నాయి. మా అక్క సంసారం చేసుకుంటుంది కానీ ఆమెకు ఒక బిడ్డే ఉన్నాడు. మా చెల్లి సంసారం చేసుకుంటుంది ఆమెకు ఒక బిడ్డే ఉన్నాడు. ఇదంతా తెలివి తక్కువతనం అన్నమాట. ఇలా పోల్చడానికి వీలు లేదు. ప్రవచన లేఖనాలు ఒక దేశం గురించి దేవుడు మాట్లాడిన లేఖనాలు తెచ్చి ఇండివిజువల్ వ్యక్తికి కనెక్ట్ చేయకూడదు. ఓకే. కానీ దేవుడు మేలు చేసే దేవుడని నమ్మొచ్చు. ఆశ్చర్యకరుడని నమ్మండి. అద్భుతకరుడు, ఆశీర్వదించేవాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ భారతి గారు విజయనగరం నుంచి మా ఆడియో అన్మిట్ చేసి మాట్లాడండి. పాస్టర్ గారు మా గట్టిగా మాట్లాడండి సిస్టర్, చిన్నగా వినిపిస్తుంది, గట్టిగా మాట్లాడండి. మాట్లాడుతున్నాం పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ మా చెప్పండి. పాస్టర్ గారు నేను ప్రేయర్స్ ద్వారా నేను చాలా బలపడుతున్నాను పాస్టర్ గారు. చాలా రోజుల నుండి నా కుటుంబం గారు హనుమాన్ జంక్షన్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. దశమ భాగం మీ వెళ్ళే సంఘానికి ఇవ్వాలా లేక కొన్ని సంఘాల్లో చర్చ నిర్మాణాలు జరుగుతుంటాయి వాటికి కూడా మేము దశమ భాగం ఇవ్వవచ్చా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మీరు ఎక్కడైతే వాక్యం చేత పోషించబడుతున్నారో గలతీ పత్రిక 6:6 వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయువానికి అన్నాడు. ఉదాహరణకి మీరు యాజ్ సింపుల్ యాజ్ దాట్ మీరు అంత ఈజీగా అర్థం చేసుకోవడం చెప్తున్నాను. మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారు? ట్యూషన్ చదివే దగ్గర ఫీజు కడతారా? ట్యూషన్ చెప్పని వాళ్ళ దగ్గర ఫీజు కడతారా? చదివే వాళ్ళ దగ్గర కదా. ఏ స్కూల్లో మీరు పాఠాలు నేర్చుకున్న ఆ స్కూల్కి కడతారా, వేరే స్కూల్కి కడతారా? పాఠాలు నేర్చుకునే స్కూల్కే కడతామండి. కనుక వాక్యోపదేశం అనుదినము మనం ఎక్కడ ఎవరి ద్వారా వాక్యం విని బలపరచబడుతున్నాం, ఎవరి యొక్క వాక్యోపదేశాలు మనల్ని బలపరుస్తున్నాయి, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందా? ఎస్. ఆత్మలు రక్షించబడుతున్నాయా లేదా అని గమనించండి. ఆత్మలు రక్షించబడుతున్నాయి, సంఘము అభివృద్ధి పొందుతుంది, నూతన ఆత్మలు రక్షణలోకి వస్తున్నారు, అలాగే మీ ఆత్మకు తగిన ఆహారం అందించబడుతుంది, వాక్యం ఉన్నప్పుడు బలపడుతున్నారు, స్థిరపరచబడుతున్నారంటే అక్కడ మీరు దశంభాగం ఇవ్వచ్చు. ఓకే. అలా కాకుండా దశంభాగాల కొరకు కొట్టుకుంటున్నారు సేవకులు, చర్చిలో గొడవలు అవుతున్నాయి, 2 వర్గాలుగా విడిపోతున్నారు, ధనము చర్చ్ యొక్క ట్రెజరర్స్, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు గొడవలు దేనికంటే డబ్బు గురించి. అలా అయితే అక్కడికి వెళ్తే మీకు వచ్చేది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు కార్నల్ క్రిస్టియన్స్గా ఉన్నారు, అంటే శరీర సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నారు. వారు ధనం కొరకే ఆశపడి కొట్టుకునే విధంగా ఉంటే వాళ్ళ ఎదుగు మనం వెళ్ళి నేర్చుకునేది ఏం లేదు. ఆత్మ సంబంధమైన విషయాలు, వాక్యానుసారంగా ఉన్న విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడంటే వాక్యం దొరికేది కాదు, ఇప్పుడు విస్తారంగా ప్రవహిస్తున్నాడు. యూట్యూబ్ లైవ్లో మీరు వాక్యం వినొచ్చు. నేరుగా మంచి మంచి సంఘాలు ఆత్మీయంగా నడిపించే దైవ సేవకులు ఎందరో ఉన్నారు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, దేశాల్లో. మీరు ప్రార్థన చేయండి, వినొచ్చు. అయితే దశమ భాగం అనేది ఎక్కడికి వెళ్ళాలి? సువార్త ప్రకటనకు, ఆత్మలక్షణ సువార్త సభలకు, అలాగే సంఘం నడిపిస్తున్నప్పుడు సంఘం యొక్క అవసరతలు తీరే విధంగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలి. ఓకే. ఇప్పుడు నేను దశమ భాగం ఇచ్చాననుకోండి, అది ఎక్కడికి వెళ్తుంది? ఎస్, నేను ఇస్తున్న దశమ భాగం వాక్య పరిచర్య చేస్తూ దేవుని వాక్యాన్ని అందిస్తూ
ఆత్మలక్ష్యం నడిపిస్తూ దేవుని రాజ్య సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయంటే అక్కడి నుంచి దశంభాగం ఇవ్వాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న డానియల్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. పితరులు పాపాలు పిల్లలకి వస్తాయా? ఒకవేళ వస్తే దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలని అడుగుతున్నారండి. ఒక మార్గం అండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపములు మీరు ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక సకల దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. 1 యోహాన్ 1:9, గలతీ పత్రిక 1:13. మన శాపములు ఆయన భరించి ఉన్నాడని నమ్మండి, ప్రార్థన చేయండి, ప్రభుకు అప్పగించుకోండి మిమ్మల్ని మీరు. పాప శిక్ష నుండి శాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు వరుసలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు, వారికి విడుదల వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఆయన లోక పాపంలో మోసుకుని పోయే గొర్రెపిల్లగా వచ్చాడు. యోహాను సువార్త 1:29. ఆయన ఇది విశ్వాసం చూడ నశింపక నిత్య జీవం పొందును. 1 యోహాను పత్రిక యోహాను సువార్త 3:16. God bless you. థ్యాంక్ యూ పాస్టర్ గారు. జీవన్ పాల్ గారు గాజువాక నుంచి అడుగుతున్నారండి. ఆదికాండము 6వ అధ్యాయము 14-16 వాక్యంలో అక్కడ చితిసారకపు రాను, అదేవిధంగా అరలు అనేసి ఉంది కదా, దానికి ఆత్మీయ అర్థాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి. వాటికి ఆత్మీయ అర్థాలు ఏం తీనక్కర్లేదు నాన్న. కొందరు అర్థాలు తీసి ఏవో మాట్లాడతారు కానీ ఇప్పుడు ఏమన్నా నోవా వాడకట్టాలనుకుంటున్నావా? నువ్వేమైనా వాడకట్టాలనుకుంటున్నావా చెప్పు. లేదండి. లేదు కదా. లేనప్పుడు అక్కడ తేలికగా ఉండే కర్ర, నీటిలో తేలే కర్ర, అది ఆ కర్రని ఎందుకు వాడమన్నాడంటే అది నీటిలో తేలుతుంది, పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ కర్ర ఎక్కడుంది, ఆ చెక్క ఎక్కడుంది, దేవుడే చెప్పాడు కదా. వెతుక్కుంటూ వెళ్తే సగం జీవితం అవుట్ అయిపోద్ది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, చెట్లు ఎత్తుక్కోవాలి. ఇరాక్లో అది ఏ ప్రాంతంలో ఉందో తెలియదు, అది ఇరాక్ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చని. మీరు ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు దేవునితో నడుస్తున్నారా లేదా, క్రీస్తులో ఉన్నామా లేదా, దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థిస్తున్నామా లేదా, ఇలా వెళ్ళాలి. కానీ పాత నిబంధనలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు తుమ్మకర్రను వాడమన్నాడు, దేనికి? మందసం చేయడానికి. మీరు కూడా ఇల్లు తుమ్మకర్రతో కట్టుకుంటారా? దేవుడు చెప్పిన కర్రని చెప్పండి. లేదండి. మీరు కిటికీలు తుమ్మకర్రతో చేస్తారా, టేక్తో చేస్తున్నారా? టేకు కలప ఉపయోగిస్తాం. వాటిని వాడుకుంటున్నారు. తుమ్మకర్ర వాడలేదుగా మనం. లేదండి, మందసానికి తుమ్మకర్ర వాడమన్నప్పుడు మనం ఎందుకు అవసరం లేదు. అట్లా అన్నిటికీ భావించకూడదు. కొన్ని విషయాల్లో మనం తీసుకోవచ్చు, ఆత్మీయ అర్థాన్ని తీసుకోవచ్చు. అది తీసుకుంటేనే దేవుడు వింటాడని అనుకోకూడదు. అది తుమ్మకర్రకు అనేక ముళ్ళు ఉంటాయి, వాటిని చెక్కి వేసి దాన్ని ఆ కర్రను మందసానికి వాడాడు. అలాగే మనుషుల్లో కూడా రకరకాల పాపాలు ఉన్నాయి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందినప్పుడు దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అదొక కనెక్టింగ్ వర్డ్గా మాట్లాడేమే కానీ దేవుడు నేను తుమ్మ చెట్లా చూడలేదు. గాడ్ లవ్స్ యూ. నువ్వు దేవుని పోలిక సృష్టించబడ్డావు. కాకపోతే ఆది ఆదాము యొక్క పాపం నీ మీద ఉంది. దాన్ని విడిపించడానికి ప్రభు రమ్మంటున్నాడు, తప్పక విడిపిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న సహోదరి సుప్రియ గారు రాజమండ్రి నుండి ఈ విధంగా అడుగుతున్నారు. హానోకు, ఏలియా చనిపోకముందే పరలోకానికి వెళ్ళారు కదా, మరి అబ్రహాం, మోషే ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు పాస్టర్ గారు. పరలోకి వెళ్ళాక అడుగుదాం ప్రభు దగ్గర, ప్రభు ఏంటి సంగతి అని అడుగుదాం. ముందు రండి, పరలోక రాజ్యం రండి. వచ్చి చేరాక ఇలాంటి డౌట్లన్నీ అడగండి. ఓకే. అబ్రహాము వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? నానా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? తండ్రిని దేవుని ఎద్దుకు వెళ్ళలేదు. ఏలియా వెళ్ళినా, హానోకు వెళ్ళినా తండ్రిని దేవుని ఎద్దుకు వెళ్ళదా? ప్రభు తీసుకువెళ్ళాడు.
అక్కడ ఉంచాడు దేవుడు. ఎక్కడ? పైనే ఉంచాడు. పైన ఎక్కడ? ఇప్పుడు మీ ఇంట్లో 6 గదులు, 7 గదులు ఉంటాయి. మీ బంధువులను తెచ్చి ఏ గదిలో ఎవరిని పెట్టాలో మీరు ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచిస్తామండి. అది. అందరిని తెచ్చి మీ బెడ్‌రూమ్‌లో పెట్టరుగా? లేదండి. వచ్చిన వాళ్ళని ఎక్కడుంచాలి? వీళ్ళని ఎక్కడుంచాలి? మీకుంటాయి ఇక ప్లాన్‌లు. అలాగే దేవునికి పరలోక రాజ్యం ఉంది. అలాగే అంతరిక్షం ఉంది. పరదేశం కూడా పైకి తీసుకువెళ్ళాడు. కొత్త నిబంధనలో ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత. చెరను చెరగా పట్టుకొని పోయాను. ఆయన ఎక్కడుంచాలో ఆయనకి తెలుసు. కాబట్టి అక్కడ వాళ్ళని ఉంచాడు. మనం అక్కడికి వెళ్ళాలి. ముందు అక్కడికి వెళ్ళి చేరాక అప్పుడు అడుగుదాం. ఇలియా గారు మీరెక్కడ ఉండేవాళ్ళు? హనోక్ గారు మీరు ఏ ఊర్లో ఉన్నారు? మీరు ఎలా వచ్చారు? ఏమన్నా మార్గం మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగిందా? మధ్యలో ఏమన్నా హాల్ట్ ఇచ్చాడా దేవుడు? ఆపి అక్కడ ఏమైనా జ్యూస్ ఏమైనా తాగారా? అన్నీ అడగొచ్చు. ముందు రండి. ఎక్కడికి? లోకానికండి. పరలోక రాజ్యం. ప్రభుత్వం నడవండి. దేవుని చిత్తం నెరవేర్చండి. ఆ తర్వాత పరలోక రాజ్యం చేరుకున్నాక కొన్ని విషయాలు మీకు అర్థం కానివన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న అతి త్వరలో బ్యాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఆర్మీలో ఎన్కౌంటర్ జరుగుతుండగా కొందరు చనిపోతుంటారు. అది మాకు ఏమైనా పాపం అవుతుందా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి అండి. కనబడిన వాళ్ళందరినీ చంపమంటారా? దేశంలో చొరబడే వారిని చంపమంటారా? దేశంలో చొరబడే వారినేనండి. కాబట్టి వాళ్ళకి తెలుసు, చొరబడే వ్యక్తికి తెలుసు తప్పు చేస్తున్నాడని. వెళ్తే ఆర్మీ వాళ్ళు కాల్చేస్తారని తెలుసు. వాళ్ళ దేశాన్ని కాపాడడానికి ఆర్మీ అక్కడ ఉంది. ఆ దేశంలో మనం చొరబడకూడదు, అది మన దేశం కాదని తెలిసినా వాడు ప్రవేశిస్తే, ఇప్పుడు కరెంటును పట్టుకుంటే ఏమవుతుంది షాక్ కొడుతుందండి. కదా? అప్పుడు కరెంటు తప్ప, పట్టుకున్నాడు తప్ప? పట్టుకున్నోడు తప్పండి. ఇది కూడా అలాగే. ఆర్మీ అనేది ఆ దేశం కాపుదల కొరకు పెట్టారు. వాళ్ళు వచ్చి దాన్ని గెలిగితే మరి దానివల్ల వచ్చే షాక్ వాళ్ళు తీసుకుంటారు. కనుక దోషాలు మీ మీద ఎట్లుంటాయి? మీ మీద ఉండవు. మీరు చేస్తున్నా మీకు ఇచ్చి ఇవ్వబడిన డ్యూటీ చేస్తున్నారు. ప్రార్థన చేయండి. అట్టి స్థితి రాకుండానే ప్రార్థన చేయండి. బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.